విశాఖపట్టణంలో ప్రత్యేక హెడేక్ క్లినిక్ ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్. తలనొప్పి ఎప్పుడూ సాధారణం కాదు, కేర్ వైద్యుల హెచ్చరిక. 25 నుంచి 45 ఏళ్ల వయసులో కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది గుర్తించకుండానే లేదా స్వయంగా మందులు వాడుతున్నారు. మల్టీ డిసిప్లినరీ విధానంతో ఆధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్సలు అందుబాటులో. తాత్కాలిక ఉపశమనానికి కాకుండా ముందస్తు నిర్ధారణ, దీర్ఘకాలిక నిర్వహణపై దృష్టి. Diagnose every headache cannot be treated as a simple and can be right now. సో చిన్న కారణం అయినా కానీ ముందర ఏంటో కారణం తెలిస్తే ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా తగ్గుతుంది. సో ఊరికే అనాసంగా కాకపోతే ఏ హెడేక్ ట్యాబ్లెట్ వేసుకుంటే దానివల్ల యూ కెన్ హ్యావ్ మోర్ అండ్ మోర్ కాంప్లికేషన్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ హెడేక్ క్లినిక్ ఈస్ బీయింగ్ స్టార్టెడ్. కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 1 or 2 months దే హ్యావ్ కంప్లీట్ రిలీఫ్. సో కంప్లీట్ రిలీఫ్ కావాలంటే ఇలాగ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో అందరూ చూస్తే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్. రకాల తలనొప్పులు ఉంటాయి. చాలామంది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా రేరు, మాకెందుకు వస్తుంది, మా ఫ్యామిలీలో ఎందుకు వస్తుంది, మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్స్ లేదు కదండి మాకెందుకు వస్తుంది అనుకుంటారు. కానీ అనుకున్న దానికన్నా చాలా ఫ్రీక్వెంట్ బ్రెయిన్ ట్యూమర్స్. ఎందుకంటే మేము డే ఇన్ డే అవుట్ ఆపరేట్ చేస్తుంటాం కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా కామన్. సో ఒక హెడేక్ మీకు ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్నారు, లేకపోతే హెడేక్తో పాటు వామిటింగ్స్ కానీ, కాలు చెయ్య వీక్నెస్ కానీ, తల తిరగటం కానీ, ఏమైనా డెఫిసిట్స్ ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయకూడదు. ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్న హెడేక్ కానీ లేకపోతే కొత్త రకం హెడేక్ కానీ అయితే అసలు ఇగ్నోర్ చేయకూడదు. త్వరగా వచ్చి ఇవాల్యుయేట్ చేసుకుంటే బెటర్. ఏమీ లేకపోతే హ్యాపీ, ఏమన్నా ఉంటే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే తలనొప్పి అనేది అందరికీ తెలిసింది. నేను డాక్టర్ అవ్వకపోయి ఉంటే అనుకున్నాను వీళ్ళేంటి తలనొప్పికి స్పెషల్గా క్లినిక్ పెడుతున్నారు. మా ఇంటి పక్కన ఉన్న మెడికల్ షాప్ ఆయన ఇస్తే 2 మాత్రలు ఇస్తాడు, తెల్లారిగా తగ్గిపోతుంది, ఎందుకు దీనికి ఇంత హడావుడి చేస్తున్నారు. బట్ మీరు ఇక్కడ కేర్ వాళ్ళు నేను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే ఓన్లీ హెడేక్ క్లినిక్తో ఆగిపోకుండా దానికి సంబంధించిన న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్స్ కానీ, నేను బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు సంబంధించి చూస్తాను, అందరినీ ఒక న్యూరో సైన్సెస్ టీమ్ లాగా తీసుకొచ్చి మీరందరూ ఇంటిగ్రేటెడ్గా పేషెంట్కి చూడండి అని చెప్పి ఒక కామన్ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టి పేషెంట్కి మంచి కేర్ అందాలి, మంచి ట్రీట్మెంట్ అందాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ స్పెషాలిటీస్ని కలిపి చేశారు. ఐ రియలీ అప్రిషియేట్. ఒక న్యూరో సైన్సెస్ టీమ్ని ఫామ్ చేసినందుకు అప్రిషియేట్ టీమ్ కేర్ మేనేజ్మెంట్ ఫర్ దిస్. అండ్ హెడేక్కి కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. దాన్ని మామూలుగా మేము స్నూప్ అంటే ఏ తలనొప్పికి హాస్పిటల్కి రావాలి అనేది. అది స్నూప్ అనేది ఇంగ్లీష్లో సిస్టమిక్ సిమ్టమ్స్, న్యూరలాజికల్ డెఫిసిట్స్, అదర్ ఇష్యూస్, ఒక 5 కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రావాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మా హెడేక్ క్లినిక్కి విజిట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతుంది, వెంటనే తగ్గుతుంది. థ్యాంక్ యూ. Sir, to address the gathering. అందరూ నా ముందు ఆల్రెడీ అందరూ చెప్పేశారు. సో ఎక్స్ట్రాగా నేను పెట్టి చెప్పాల్సింది ఏం లేదు. మెయిన్ హెడేక్ వస్తే జస్ట్ ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ వేసుకున్నామా తగ్గిపోయింది అలా కాకుండా అసలు హెడేక్ ఎందుకు వస్తుంది, వాట్ ఇస్ ద రూట్ కాజ్, అండ్ ఏ డేంజరస్ సైన్స్ ఉంటే హాస్పిటల్కి రావాలి. నార్మల్గా అప్పుడప్పుడు వస్తుంటే కాకుండా సివియర్ లైఫ్లో ద హైయెస్ట్ హెడేక్ థండర్ క్లాప్ హెడేక్ అంటారు. అలా ఉన్నప్పుడు, ఏదైనా హ్యాండ్ లెగ్ వీక్ అయినప్పుడు, విజన్ బ్లర్ అయిపోయినప్పుడు, సో డేంజరస్ సైన్స్ అంటారు. ఏ హెడేక్తో ఏ డేంజరస్ సైన్స్ వస్తే వెంటనే హాస్పిటల్కి రావాలి. సో అలాంటి సైన్స్ ఏంటనేది అవేర్నెస్ తెచ్చుకొని అండ్ ఇక్కడ ఉన్న టీమ్ ఫామ్ అయిన అందరి టీంతో ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఈ హెడేక్ క్లినిక్ అని స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ లేటెస్ట్ విత్ చాలా అడ్వాన్స్ అన్నీ ఉన్నాయి. ఫండోస్కోపీ విత్ ట్రీట్మెంట్, లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నిటితో బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. సో ఎవరికన్నా ఫీవర్ హెడేక్ తగ్గని రెసిస్టెంట్ హెడేక్స్ ఉన్న వాళ్ళు వచ్చి ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. So Blair, do give attention towards you and your family. Now,